హలో గైస్, గుడ్ మార్నింగ్. 1 వీక్ నుంచి జిమ్ చేయలేదు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను. ఇంతకుముందు ఈవినింగ్ వర్కౌట్ చేస్తూ ఉన్నాను, ఈ రోజు నుంచి మార్నింగ్ వర్కౌట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 1 మంత్ నేను మార్నింగే చేశాను. సో ఇప్పుడైతే మనం ప్రీ వర్కౌట్ మీల్ తయారు చేయబోతున్నాం. బ్రెడ్ విత్ పీనట్ బటర్. ప్రీ వర్కౌట్ మీద తీసుకొని 1 అవర్ అవుతుంది. ఇంకా మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు మనది బైసెప్ డే. గైస్, ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ అయ్యింది. నేను మీకు అప్పుడు చెప్పే కదా మాకు దగ్గరలో జిమ్ ఉంటే జాయిన్ అయ్యండు అని. ఇప్పుడు మాకు పులంపేటలో జిమ్ అయితే ఓపెన్ చేశారు. కాకపోతే ఈరోజు టాపిక్ జిమ్ గురించి కాదు, జిమ్ గురించి మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను. కానీ ఈరోజు టాపిక్ మనది వచ్చేసి నేను స్టూడియోలో థియేటర్ వైపు ఎలా తీసుకుని వస్తున్నాను అనేది ప్రక్రియ మొత్తం చూసేయండి. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. నా పేరు ఆకాష్, మీరు చూస్తున్నారు సినిమా ఫర్ ఎవర్ A to Z యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈ స్టోర్ రూమ్ ని స్టూడియోగా మార్చి 3 years అవుతుంది. స్టూడియోగా మార్చిన 1 month కి హోమ్ థియేటర్ సెట్ చేశాను. అది సెట్ చేసిన 10 days కి రిపేర్ వచ్చింది. సో దాన్ని అయితే ఇప్పుడు రిపేర్ చేయించబోతున్నాను. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు గెట్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఆ హోమ్ థియేటర్ ని రిపేర్ చేయించడానికి నేనైతే 500 బడ్జెట్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూద్దాం మరి అక్కడికి వెళ్ళాక ఎంత అవుతుందో. సో మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ మీకు హోమ్ థియేటర్ చూపించాలి కదా. సో ఇప్పుడైతే ఆ హోమ్ థియేటర్ ఎలా ఉందో చూడండి మీరు. ఆ హోమ్ థియేటర్స్ తీసుకొని నేను ఇంకా అజయ్ ఇద్దరు కలిసి వెళ్తున్నాము. సో ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రాబ్లం, అసలు ఈ హోమ్ థియేటర్ ప్రాబ్లం ఏందో తెలుసుకుని దానికి ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసుకుని, అలాగే మనకు ఇంకో హోమ్ థియేటర్ కూడా ఉంది. సో ఇక్కడ ఉంది బొమ్మ చూడండి. 2 తీసుకోవాలనుకుంటున్నాను. చూద్దాము, ఒకవేళ సెట్ అయితే 2 తీసుకెళ్తాను. 2 తీసుకుపోతాము. 2 తీసుకుపోయి ఒకవేళ ఫస్ట్ దీన్ని అడుగుతాము. మనం అనుకున్న బడ్జెట్ కి ఇది ఏందనుకో దీనే చేపిస్తా. లేదు ఇది ఎక్కువ అయిపోయింది అనుకో ఆ చిన్నది చేపిస్తా. ఆ వైర్లు ఎత్తుకోమ్మా. ఫస్ట్ ఆ వైర్లు ఎత్తుకొని ఈ స్వింగ్ లాంటిది సెట్ అని చెప్పి ముందు ఒక వైర్ రిపేర్ చేసి జరుగుతుంది. గాయస్, స్పీకర్స్ అన్ని వర్క్ అవుతున్నాయా లేదా అని అన్న చెక్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. మనం తెచ్చిన 4 స్పీకర్లు వర్క్ అవుతున్నాయంట. మనం ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే మనం వైరింగ్ ఎంత అవుతుందో మెజర్ చేయలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎంత వైర్ అవుతుందో మెజర్ చేసి మళ్ళీ టుమారో అయితే మనం షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ మన దగ్గర కొంచెం వైర్ అయితే ఉంది, కానీ ఇది సరిపోదు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎక్స్ట్రా వైర్ కొనుక్కొని డైరెక్ట్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. గైస్, ఫస్ట్ చెక్ చేసినప్పుడు 4 స్పీకర్లు అయితే పనిచేసాయి. మళ్ళీ వైర్ కనెక్షన్ ఇచ్చాడు. వైర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత 2 స్పీకర్లు మాత్రమే వర్క్ అయ్యాయి, మిగతా 2 అయితే పని చేయలేదు. ప్రెసెంట్ మన దగ్గర 2 స్పీకర్లు మాత్రమే వర్క్ అవుతున్నాయి. ఈ 2 స్పీకర్లు మాత్రమే వర్క్ అవుతున్నాయి. ఆ స్పీకర్ ని అక్కడ కార్నర్ లో అయితే ఫిక్స్ చేయాలి. ఇంకా 2 స్పీకర్స్ తెచ్చి ఆ కార్నర్ లో ఒకటి, ఆ కార్నర్ లో ఒకటి ఫిక్స్ చేసామంటే 4 కార్నర్స్ లో 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. అప్పుడు ఇక్కడ థియేటర్ వైపు అయితే వస్తుంది. గైస్, థియేటర్ వైపుతో పాటు ఈ రూమ్ ఇంకా కొంచెం బెటర్ అయితే చేయబోతున్నాం. ఆ వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాయి. సో మీరు ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.